హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అల్లం గారెలను తక్కువ టైంలోనే హడావిడి లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. మిక్సీలో రుబ్బిన పిండితోనే అస్సలు ఆయిల్ పీల్చకుండా ఎంతో ప్లఫీగా టేస్టీగా ఉండే అల్లం గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మినపప్పు లేదా మినపగుళ్ళను 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో అయితే మినపప్పుని తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఒకసారి బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా నానపెట్టుకున్న మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ ఎక్కువైతే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి గారెలు. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్వాంటిటీ అయితే ఇలా ఉండాలి. ఇలా అయితే గారెలు ఆయిల్ పీల్చకుండా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం తురుమును వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. గారెలు క్రిస్పీగా రావాలంటే బాగా కలుపుకోవాలి. పిండినైతే వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేతిని ఇలా కాస్త వాటర్లో తడుపుకుంటూ పిండిని వీడియోలో చూపించిన విధంగా గారెల షేప్లో అయితే చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆయిల్లో అయితే వడలు వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలాగే మిగిలిన పిండిని కూడా గారెలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గారెలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ను స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటూ గారెలు అయితే పక్కకు తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన అల్లం గారెలు అయితే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. గారెలు అయితే ఎంత తొందరగా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇంతేనండి, సింపుల్గా అల్లం గారెలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చేటుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.